ఇరాన్, ఇజ్రాయెల్ ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం మనందరికీ తెలిసిందే. రోజు న్యూస్లో చూస్తూనే ఉన్నాం. కానీ ఈ రెండు దేశాల మధ్య యుద్ధం అసలు ఎందుకు స్టార్ట్ అయింది, ఈ రెండు దేశాల మధ్యలో ట్రంప్, అమెరికా ఎక్కడి నుంచి వచ్చారు అనేది ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. హలో, దిస్ ఇస్ సర్తాజ్, యు వాచింగ్ బిగ్ టీవీ. అయతుల్లా ఖమేనీ ఇరాన్కి 1989 నుండి ఈయన ప్రధాన అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక ఈయన వచ్చిన తర్వాత ఇరాన్ ఇస్లామిక్ రూల్స్ని ఫాలో అవ్వటం స్టార్ట్ చేసింది. అప్పటి నుండి ఇరాన్ శత్రువు ఇజ్రాయెల్గా మారిపోయింది. మరి దానికంటే ముందు అసలు సిచ్యువేషన్ ఎలా ఉండేది? 1989 ముందు ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు చాలా మంచిగా ఉన్నాయి. ఈ రెండు దేశాల యొక్క మేజర్ ఎనిమీ ఒకటే, అదే అరబ్ పవర్. అండ్ ఈ రెండు దేశాలకి ఒక ప్లాన్ కూడా ఉంది, that is supporting the non-Arab countries and movements ని స్టార్ట్ చేద్దామని కూడా అనుకున్నారు. కానీ వీళ్ళు ప్లాన్ చేసుకున్నట్టుగానే జరుగుంటే ఇవాల్టి ఈ సిచ్యువేషన్ ఖచ్చితంగా వచ్చేది కాదు. మరి అసలు ఏమైంది? దెన్ కేమ్ ద రెవల్యూషన్ తర్వాత అయతుల్లా ఖమేనీ పవర్లోకి వచ్చారు. ఇక అప్పటి నుండి అంతా మారిపోయింది. సో నౌ ఇందాక చెప్పినట్టుగానే ఇరాన్ ఒక కొత్త ఇస్లామిక్ రూల్ని ఫాలో అవ్వటం స్టార్ట్ చేసింది. దీంట్లో భాగంగానే ఇరాన్ ఇజ్రాయెల్ని పాలస్తీన్ని ఆక్రమించుకున్న ప్రభుత్వంలా చూడటం స్టార్ట్ చేసింది. సో దీనివల్ల పాలస్తీన్కి సపోర్ట్ చేయడం కూడా ఇరాన్ స్టార్ట్ చేయడంతో ఇజ్రాయెల్ కూడా ఇరాన్ను వ్యతిరేకించడం మొదలు పెట్టేసింది. దీంతో భాగంగానే ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మునపటి నుండి అమెరికాకు వ్యతిరేకంగానే ఉన్నాయి. కానీ ఈ మూమెంట్, ఈ రివల్యూషన్ తర్వాత ఇజ్రాయెల్ అమెరికాకు దగ్గర అవ్వటం, ఇరాన్ ఇంకా దూరం అవ్వటం స్టార్ట్ అయింది. అప్పటి నుండి ఇరాన్ ఇటు ఇజ్రాయెల్ని అండ్ అమెరికాని వ్యతిరేకిస్తూ వచ్చింది. సో ఇరాన్ మేజర్గా ఇజ్రాయెల్ని, పాలస్తీన్ని ఆక్రమించుకున్న ఒక ప్రభుత్వంలా చూసింది. కాబట్టి ఇట్ బ్రోక్ ఆల్ ది టైస్ బిట్వీన్ దిస్ టూ కంట్రీస్. అప్పటి నుండి ఇటు ఇరాన్ పాలస్తీన్కి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది, ఫండింగ్ చేసింది, ఆయుధాలను ఇచ్చింది. ఎట్ ద సేమ్ టైం పాలిస్తానీ జిహాద్ని కూడా ప్రమోట్ చేసింది ఇరాన్. అండ్ దిస్ వాజ్ అ డైరెక్ట్ థ్రెట్ టు ఇజ్రాయెల్. అండ్ ఈ అన్ని టెన్షన్స్ మధ్యలో ఒక నివేదిక వచ్చింది. ఆ నివేదిక ఇచ్చింది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. అండ్ ఆ నివేదిక సారాంశం ఏంటో తెలుసా? ఇరాన్ తన న్యూక్లియర్ ఎనర్జీని చాలా ఫాస్ట్గా, వేగంగా సమృద్ధి చేసుకుంటుంది అనేది ఆ నివేదిక యొక్క సారాంశం. అండ్ ఇంకేముంటోంది? ఇజ్రాయెల్ ఇమీడియట్గా ఒక సర్ప్రైజ్ అటాక్ను లాంచ్ చేసింది. అక్కడి నుండి ప్రారంభమైంది ఈ యుద్ధం. మరి ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్న అన్నిట్లో కూడా మనకి మేజర్గా ఇరాన్, ఇజ్రాయెలే కనిపించాయి. ఇటు అమెరికాకి ఇరాన్ నుండి ఎటువంటి పొటెన్షియల్ థ్రెట్ కూడా లేదు. కానీ సడన్గా ట్రంప్ అండ్ అమెరికా సీన్లోకి అసలు ఎందుకు ఎంట్రీ ఇచ్చింది? మనం ఫస్ట్లో డిస్కస్ చేసుకున్నట్టు ఇరాన్ అండ్ అమెరికా శత్రుత్వం చాలా పాతది. 1979 నుండే ఇరాన్ అమెరికాను వ్యతిరేకిస్తూ వస్తోంది. అండ్ ఆ వ్యతిరేకత రివల్యూషన్ తర్వాత కూడా కంటిన్యూ అయింది. సో ఇప్పుడు వచ్చిన నివేదిక అమెరికాకు అస్సలు నచ్చలేదు. ఇరాన్ తన న్యూక్లియర్ ఎనర్జీస్ని పెంచుకోవటం అమెరికాకు నచ్చలేదు. బట్ ఆన్ అ సైడ్ నోట్, కంట్రీస్ అన్నిటికీ కూడా తమ అటామిక్ ఎనర్జీస్ని పెంచుకోవటం, న్యూక్లియర్ ఎనర్జీస్ని పెంచుకోవటం అనేది ఒక బేసిక్ రైట్ లాగా ఉంది. సో దానిని ఎవరూ కూడా వేలెత్తి చూపించడానికి లేదు. కానీ అమెరికాకు యాజ్ యూజువల్గా ఇగో హర్ట్ అయింది. సో ఇక్కడ అమెరికాకు ఇటు ఇరాన్ న్యూక్లియర్ ఎనర్జీస్ని పెంచుకోవటం నచ్చలేదు. So now finally America sees this as a potential risk to the whole world. వరల్డ్ మొత్తంలో ఉన్న శాంతిని ఇరాన్ డిస్రప్ట్ చేస్తుంది అని అమెరికా బిలీవ్ చేస్తుంది. ఇప్పుడు 2025 జూన్లో ఇటు ఇజ్రాయెల్ ఒక సర్ప్రైజ్ అటాక్ను ప్లాన్ చేస్తుంది. అండ్ ఆ అటాక్లో అమెరికా హస్తం కూడా ఉంది. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఇజ్రాయెల్ అండ్ అమెరికా యొక్క మేజర్ లక్ష్యం ఏంటో తెలుసా? అదే అయతుల్లా ఖమేనీని హంతం చేయటం. అండ్ దీన్ని డైరెక్ట్గా ఇటు ఇజ్రాయెల్ ప్రధాని కూడా చాలాసార్లే చెప్తూ వచ్చారు. అండ్ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా అయతుల్లా ఖమేనీ ఎక్కడున్నారో వెతకడం మాకు చాలా ఈజీ అంటూ ఒక స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. సో కరెంట్లీ ఇంత జరుగుతున్నా కూడా ఖమేనీ ఎక్కడున్నారనేది ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే ఇటు ఇజ్రాయెల్, అమెరికా ఈ రెండు దేశాలకు కూడా మేజర్ టార్గెట్ ఖమేనీయే. ఈ రెండు దేశాలు కూడా ఖమేనీని అంతం చేసేస్తే అన్నీ కూడా సర్దుకుంటాయని అనుకుంటున్నారు. సో ఖమేనీ ఎక్కడున్నారు? కొన్ని రూమర్స్ ప్రకారం ఖమేనీ టెహ్రాన్లోని ఒక క్యాంపస్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆ క్యాంపస్ వాల్స్ని సిమెంట్తో చేయలేదంట,
బుల్లెట్ ప్రూఫ్ మెటీరియల్తో చేశారంట. సీసీటీవీ సర్వైలెన్స్ కూడా ఉందని నమ్ముతున్నారు. వీటిని నిజం చేస్తూనే మొన్న జరిగిన రీసెంట్ అటాక్స్ జస్ట్ టెహ్రాన్కి 100 మీటర్స్ దూరంలోనే జరిగాయి. సో దిస్ వాజ్ అ వెరీ స్వీట్ వార్నింగ్ టు అయతుల్లా ఖమేనీ. నువ్వు ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా మేము పట్టుకుంటాం, నీ మీద బాంబ్ వేయడం పెద్ద కష్టమేమీ కాదు అంటూ ఇజ్రాయెల్ ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చిందని అనుకోవాలి. అట్ ద సేమ్ టైం డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చేస్తారు. ఖమేనీ ఎక్కడున్నా వెతకడం చాలా సింపుల్, మాకు జస్ట్ క్షణాల్లో పని అని కూడా చెప్పారు. ఇరాన్తో యుద్ధం పెద్ద కష్టమేమీ కాదు అంటూ కూడా ట్రంప్ చెప్పారు. అండ్ ఇటువైపు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నేతాన్యాహు, డిఫెన్స్ మినిస్టర్ చేస్తున్న వ్యాఖ్యలు, స్టేట్మెంట్స్ కూడా చాలా ఖచ్చితంగా అయతుల్లా ఖమేనీని చంపాల్సిందే అంటున్నాయి. మరి ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్యలో యుద్ధం అసలు ఆగుతుందా? ఈ రెండు దేశాల మధ్యలో యుద్ధం ఖచ్చితంగా ఖమేనీ అంతానే చూస్తాయా? That time has to reveal. So yes, that's all for now. Keep watching Big TV. For more videos like this, subscribe Big TV channel.